ఏంటింకా ఇలాగే కూర్చున్నావు? త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. మనం ఎక్కడికెళ్ళాలి? ఏ వేళాకోళంగా ఉందా? నాకెందుకుంటుంది? ఉంటే గింటే మీకుండాలి. మీరు నన్ను నా కూతుర్ని చేసే వేళాకోళం కంటే ఇదేమీ గొప్ప వేళాకోళం కాదు. సరే, కోటి ఇంటికి అర్చనని చూడ్డానికి పెళ్లి చూపులకి వెళ్తున్నాం. త్వరగా రెడీ అవ్వు. నా కూతుర్ని మీరెవరూ మోసం చేయకుండా ఉండుంటే ఇవాళ ఈ టైంకి సౌందర్య కృష్ణల పెళ్లి చూపులు జరుగుండేవి. మీ మోసంతో నా ఇంట్లో ఆ శుభకార్యాన్ని మిస్ చేసుకున్నాను. ఇప్పుడు తగుదునమ్మా అని పళ్ళికిలించుకుంటూ ఊళ్ళో వాళ్ల పెళ్లి చూపులకు వెళ్లి హడావిడి పడాలంటారా? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటే ఇదేననుకుంటా. సంగీత, ఇలా ప్రతి నిమిషం నన్ను విమర్శిస్తూనే ఉండాలని నువ్వేమైనా ఒట్టు పెట్టుకున్నావా? నేనేమీ లేని మాటలు అనడం లేదే, ఉన్న మాటలే అంటున్నాను. దీన్ని విమర్శ అంటారా? ఆహా, నాకు తెలియదులేండి, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. సంగీత, నీ ధోరణి నాకు అర్థమైంది. నేను నీకు చెప్తూనే ఉన్నాను, అయినా నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నేను సౌందర్యకి అబద్ధం చెప్పి ఉండొచ్చు, కానీ అన్యాయం చేయలేదు. మీరు ఏం చేశారో ఏం చేయలేదో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నాకు బాగా అర్థమైందండి. మీరేం చేసినా అది మీ తప్పు కాదు అన్నట్టు మీరు సమర్థించుకుంటారు. ఆ తెలివితేటలు మీకున్నాయని నాకు అర్థమైందండి. నా తెలివితేటలు నువ్వే మెచ్చుకోక్కర్లేదు. నన్ను గౌరవించు. కనీసం మన ఇంటికొచ్చిన గెస్టులు వెళ్లే వరకైనా నన్ను గౌరవించు. వాళ్ళ ముందు నా పరువు తీకు, ప్లీజ్. మిమ్మల్ని గౌరవించడం అంటే నాకిష్టం లేకపోయినా మీరు చెప్పినట్టు వినడం, అంతేనా? పర్వాలేదు, చెప్పండి చెప్పండి, అంతేనా? అంతే అనుకో. ఏ, నేను చెప్పినట్టు వినవా? వినను. ఇంత చెప్పినా నా మొండి పట్టుదల నాదే నువ్వు అనుకుంటే నీ ఇష్టం. ఆగండి. మీరు నన్ను రమ్మంటుంది ఎవరింటికో తెలుసా? ఎవరంటే నా కొళ్ళు మంటో ఆ కోటి ఇంటికి నన్ను రమ్మంటున్నారు. పైగా నా కూతురికి జరగాల్సిన అచ్చటా ముచ్చట అర్చనకి జరుగుతుంటే ఓ తల్లిగా ఎలా తట్టుకోగలను చెప్పండి. చెప్పినా మీకు అర్థం కాదు. రాకపోతే మీ మాటకి విలువ లేదని మీరంటారు. సరే, ఎవరి గురించో ఇంకా మనిద్దరి మధ్య గొడవలు పెరగడం ఎందుకు? వస్తాను, కానీ ఈ పెళ్లి జరగకూడదని ఆ దేవుణ్ణి మొక్కుకొని మరీ వస్తాను. ఓంకారం ప్రణవం వందే ఓంకారం పరమాత్మకం ఓంకారం శివరూపాంచ శివజ్ఞేన వరేతరాం లలాటాంతో మహాదేవం నాభ్యం చేవ మహేశ్వరాం హృదయం శంకరం జ్ఞానం కంఠే చ హృదయధ్వజాం నమస్తే రుద్రమన్యవతోత విషవే నమః హర హర మహాదేవ శంభో శంకర వేదాహమేతం బృహం మహంతం ఆదిత్యవర్ణం తవాస్తవారీం సర్వాణి రూపాణి విచిచితీరః నామాని కృత్వా అభివదనందాస్తి శ్రీకరనామ సంవత్సరే దీర్ఘాయుష్యమాన్ భవ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ధనకనక వస్తువాహన ప్రసాద సిద్ధిరస్తు. నాన్న, పదండి ప్రదక్షిణాలు చేసొద్దాం. నువ్వు వెళ్ళరా అమ్మా, ఇవాళ ఎందుకో నాకు కాస్త అలసటగా ఉంది, నేను అలా కూర్చుంటాను. నేను కూడా మీ నాన్నతో పాటు కూర్చుంటాలేమ్మా, ఒంటరిగా ఏం కూర్చుంటారు? ఇదిగో, నా కోసం నీ ప్రదక్షిణల పుణ్యం త్యాగం చేస్తున్నట్టు మాట్లాడుకు. నా అలాగే నిజం ఒప్పుకో, ఓపిక తగ్గిందని. పోనీ అలాగే అనుకోండి, అలా నేను ఒప్పుకుంటే మీ నాన్నకో తృప్తి. నువ్వు వెళ్ళరా అమ్మా, కూర్చోండి. స్వామి, ఏ సుముహూర్తాన అర్చన ఫోటో చూశానో ఆమె నా జీవిత భాగస్వామిని ఫిక్స్ అయిపోయాను. ఆమెను ఒకసారి కలిసేలా చూడు స్వామి. నా మనసులో మాట చెప్పుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను ఇంతకంటే ఏం కోరుకోను. స్వామి, నీలో ఇంత మహత్తుందని నాకు తెలీదు. కోరుకున్న వెంటనే కళ్ళ ముందు నిలబెట్టిన దేవుడివి నువ్వొక్కడవే. హలో,
నా పేరు రాజేష్ అండి. పెళ్లి సంబంధానికి వచ్చారే వెంకట్రావు కృష్ణవేణి వాళ్ళ అబ్బాయినండి. ఫోటోల కంటే బయటే చాలా బాగున్నారండి. గుడికి వచ్చారా? గుళ్ళో మిమ్మల్ని చూసాక కూడా ఇలా అడగడం కరెక్ట్ కాదు కదా. ఏంటోనండి, మీరు ఒక్కసారి కనిపిస్తే చాలు, ఎన్నో మాట్లాడాలనుకున్నాను. నేను మీ ఫోటో చూసిన వెంటనే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, నా మనసులో మీకున్న స్థానం ఏంటో అన్నీ చెప్పుకోవాలనుకున్నాను. ఎందుకో మీరు ఎదురుపడితే చెప్పుకోలేకపోతున్నాను. చెప్పుకున్నా ఉపయోగం ఏం లేదు. ఆల్రెడీ నా నిశ్చితార్థం ఫిక్స్ అయింది. కాబట్టి నా ఫోటో చూసి మీరేం ఫీల్ అయ్యారో లాంటి విషయాలు మర్చిపోండి. అవి ఇప్పుడు మాట్లాడితే సభ్యతగా ఉండదు. ఇది గుడి ఏమిటి? ఆ అమ్మాయిని అల్లరి పెడుతున్నావు? అల్లరి పెట్టడం ఏంటండి? ఆ అమ్మాయి మీకు చెప్పిందా నేను అల్లరి పెడుతున్నానని? చెప్పక్కర్లేదు. చెప్పకపోయినా తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి నేను తండ్రిని. ఓ మీరా అంకుల్? ఏమిడా అంకులు పెంకులును? అసలు ఎవరివయ్యా నువ్వు? నన్ను ఎవరన్నా అడుగుతున్నారా? ఏ ఫోటో చూసి ముచ్చటపడి దుబాయ్ నుంచి పరిగెత్తుకొచ్చానో ఆ రాజేష్ అంకుల్. ఏ రాజేష్వి? నువ్వా బాబు? బాగున్నావా? బాగున్నానంటీ. ఈ అబ్బాయి ఆల్రెడీ నీకు తెలుసా? అదేనండి, మనం పెళ్లి చూపులకు వెళ్ళామే, వెంకట్రావు గారు కృష్ణవేణి గారు అని. వాళ్ళ అబ్బాయిని అంకుల్. ఓ అలాగా. ఎవరో మా అమ్మాయిని ఏడిపిస్తున్నారు అనుకుని అలా మాట్లాడాను. సారీ. పర్వాలేదు అంకుల్, రోజులు అలా ఉన్నాయి కాబట్టి మీరింత స్ట్రిక్ట్ గా లేకపోతే లాభం లేదు. సరే వస్తాం పదా. మార్చిన వెళ్దామా? హర్ష, నేను రెడీ. మరి బయలుదేరదామా? ఇదిగో మా ఆవిడ రెడీ అయిపోతే మనం బయలుదేరదాం. పదండి, మనం కారులో కూర్చుంటే గానీ మా ఆవిడ త్వరగా రాదు. పదండి. ఏరా కృష్ణ, నువ్వెప్పుడు వచ్చావు? తను ఎప్పుడొచ్చాడో అడక్కండి, ఎందుకంటే ఎంత తొందరగా తీసుకెళ్దామన్న ఆతృతో ఉన్నాడు. అవును సార్, మీరు మరీను. హలో, ఎవరండి? మా ఫోన్ తీసి నన్ను ఎవరని అడుగుతున్నావా? ఇంతకీ నువ్వెవరివి? కొత్త పని మనిషివా? ఎవరమ్మా నువ్వు? మర్యాద తెలియకుండా మాట్లాడుతున్నావు. నాకే మర్యాద తెలియదంటావా? అసలు ఎవరే నువ్వు? ఇదిగో చెప్పేది నీకే, కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏమైంది వదినా? ఎవరిదా ఫోన్? ఏమోనమ్మా, ఎవరు మర్యాద తెలిసిన మనిషిలా లేదు. హలో హలో మమ్మీ, నేను. ఇందాక మాట్లాడింది ఎవత్తి? ఏయ్, ఎవత్తి గివత్తి అంటావేంటే? ఆవిడ కృష్ణ అమ్మగారు. అవునా? మమ్మీ మమ్మీ, చాలా పొరపాటు అయిపోయింది మమ్మీ. సారీ చెప్తాను. ఆ ఆంటీని ఒకసారి పిలవ్వా ప్లీజ్? లేదురా, ఆంటీ బయటికెళ్ళినట్టున్నారు. అవును, ఆంటీ ఎందుకు వచ్చారు మమ్మీ? కృష్ణతో నా మ్యారేజ్కి సంబంధించి పెళ్లి మాటలా? అది అది సంగీత, ఎంతసేపు? ఎవరి లైన్లు? సౌందర్య అండి. ఇలా ఇవ్వు. అమ్మ సౌందర్య. హాయ్ డాడీ. ఆంటీ ఎందుకు వచ్చారు డాడీ? హరిప్రసాద్ గారికి వైజాగ్లో ఏదో బిజినెస్ పని ఉందట, అందుకే వచ్చారు. ఏదో ఫార్మాలిటీకి మన ఇంటికి వచ్చారు అంతే. ఇంతకీ నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? బిజినెస్ పరంగా ఎలా నేర్చుకుంటున్నావు? బానే నేర్చుకుంటా డాడీ. ఓకేనమ్మా, నేను తర్వాత మాట్లాడతానమ్మా, ఉంటాను. కూతురు దగ్గర చాలా బాగా నటించారు. అవును, దాన్ని ఏడిపించకూడదని.
తాళం వేసింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వీళ్ళెక్కడికెళ్లారప్పా? దేవుడి దయవల్ల వీళ్ళు ఊరు వదిలిపోతే బాగుండు. నా కూతురుకున్న పీడ విరగడైపోతుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా? అదే నాకు తెలియడం లేదు నాన్న. ఉదయం ఇంట్లోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారో నాతో కూడా చెప్పలేదు. అంటే ఉదయాన్నే ఒక అటెండెన్స్ చేసుకొచ్చావు అన్నమాట. అంటే మనం వస్తున్నట్టు తెలుసు కూడా తాళం వేసుకుని వెళ్ళిపోయారంటే బహుశా ఈ సంబంధం వాళ్ళకి ఇష్టం లేదేమో. అది కూడా మనం ఆలోచించాలి. సంగీత, నీ సొంత బుర్ర ఉపయోగించి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు. కాస్త నోరు మూసుకొని ఉండు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? తాళం వేసి ఉంటే ఇలా కూడా అనుకోవచ్చు కదా అని ఏదో మాట వరుసకు అన్నాను. అది తప్పే. హర్ష బాబు గారు, నమస్తే బాబు. నమస్కారం అమ్మా. వీళ్ళేరి ఎక్కడికి వెళ్ళారు? గుడికెళ్ళారు బాబు, వచ్చేస్తుంటారు. ఇదిగో తాళాలు ఇందాకే రోడ్డు మీద కనిపించి నాకు ఇచ్చారు, తీస్తానుండండి. లోపలికి రండి బాబు. రండి సార్. కూర్చో. కూర్చోండమ్మా. బాబు, మంచినీళ్ళు తీసుకుంటారా? అయ్యో, అడగటం ఏంటి నా మొహం? తెస్తానుండండి. హర్ష గారు, మనం వస్తున్నట్టు తెలుసుకుంటే వీళ్ళు గుడికి వెళ్ళిపోవడం ఏంటండి? అంటే ఈ ఫ్యామిలీ కొంచెం భక్తి ఎక్కువండి. ఏదైనా ఓ మంచి పని జరిగే ముందు వెళ్ళి ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇవాళ కూడా వెళ్ళుంటారు. తీసుకోండి బాబు, తీసుకోండమ్మా. తీసుకోండి బాబు, తీసుకోండమ్మా. ఏంటి తీసుకోండమ్మా తీసుకోండమ్మా అని ఏదో పెద్ద జ్యూస్ ఇచ్చినట్టు అంత బిల్డప్ ఎందుకు? నాకేమొద్దు. నేను వస్తారేమోనని సాయంత్రం వరకు ఎదురు చూశాం బాబు. నిన్న మేము మాట్లాడుకున్న తర్వాత తెలిసింది మంచి రోజు కాదని. అందుకే రాలేదమ్మా. నిన్న మంచి రోజేనే. నా జాతకరీత్యా మంచివారం కాదమ్మా. అలాగా బాబు. హర్షబాబు గారు వచ్చినట్టున్నారండి. నమస్కారం బాబు గారు. నమస్కారం రాధమ్మా. ఇదిగో వీళ్లే కృష్ణ తల్లిదండ్రులు, హరిప్రసాద్ గారు, అన్నపూర్ణమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అర్చన, వీళ్లే కృష్ణ తల్లిదండ్రులు. నమస్కారం అండి. అమ్మాయి రాదా? అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి అలంకరించి తీసుకురా. అలాగే పిన్ని, రామ్మా. నమస్కారం అండి. గుడికెళ్ళి రావడంలో కాస్త ఆలస్యమైంది, క్షమించండి. మేము చెప్పిన టైంకి వస్తామని మీరు ఊహించుండరు, అందుకే గుడికి వెళ్ళి ఉంటారు. రండి, కూర్చోండి. పర్లేదండి, అక్కడ కూర్చోవడం కన్నా ఇక్కడ నిలబడితేనే నాకు సౌకర్యంగా ఉంటుంది. అతిగా అలంకరించి అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి అమ్మా. ఇప్పుడు చూశాం కదా, అలా చాలు. తప్పుగా అనుకోకండి బాబు. పెళ్లి చూపులంటే పెళ్లి కూతుర్ని అలంకరణలో చూడటమే, అదే మన సాంప్రదాయం. ఆలస్యమేమీ అవదు. 1 నిమిషంలో అమ్మాయిని రెడీ చేసి తీసుకొస్తాను. అతిగా అలంకరించేంత ఏమీ ఉండదన్నయ్య గారు. మీరేం కంగారు పడకండి. ఆ ఉతికిన చీరనే అట్నుంచి ఇటు తిప్పి కట్టి తీసుకొస్తారంతే. పర్వాలేదు, అమ్మాయి ఏం కట్టుకున్నా బాగుండేటట్టే ఉంది. వచ్చేస్తుందండి. కోటి, ఈ పెళ్లి మీద మీ అభిప్రాయం ఏమిటి? మంచిగా గాని చెడుగా గాని నాకంటూ ఏ అభిప్రాయం లేదండి. నాకు గాని, మా కుటుంబానికి గాని, మా అమ్మాయి చదువు గాని, ఆఖరికి ఈ పెళ్లి చూపులు గాని అంతా అయ్యగారు చాలా వల్లే జరుగుతున్నాయి.
ఆయన వద్దనుకున్నా కావాలనుకున్నా ఆయనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. ఆయన అభిప్రాయం ఏ అభిప్రాయమైనా సరే అదే నా అభిప్రాయం, మా వాళ్ళ అభిప్రాయం కూడా. ఇప్పుడు మీ సంబంధం వద్దనుకుని మేము వెళ్ళిపోతే మీరు వద్దనుకుని వెళ్ళిపోతే నేను మీ గురించి ఆలోచించనండి. కానీ మీరు అలా వెళ్ళిపోయినందుకు అయ్యగారు బాధపడతారన్న భయం మాత్రం నాలో ఉంటుందండి. వారు అలా బాధపడకుండా ఉండేటట్టు చూడు స్వామి అని ఆ దేవుణ్ణి వేడుకుంటానండి. అసలు ఆయన ఆనందంగా ఉండాలనే మా ఇంటిలి బాది ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తాం. నేను మీలా పెద్దగా చదువుకోలేదండి. నా మనసులో ఉన్నది ఇంతకన్నా వేరే చెప్పలేను. తప్పైతే మాత్రం క్షమించండి బాబు. మా కృష్ణ అంటే నీకు ఇష్టమేనా అమ్మా? నీ మనసులోని మాట నిర్భయంగా చెప్పు. మా కృష్ణ అంటే నీకు ఇష్టమేనా? ప్రేమిస్తున్నట్టు మొదటగా ఎవరు చెప్పారు? మొదట నేనే చెప్పాను నాన్నగారు. నువ్వు మాట్లాడకుండా ఊరుకుంటావా? మరి నువ్వేం చెప్పావు? మా అమ్మ నాన్నలకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పానండి. కృష్ణను ప్రేమించడానికి కారణం అతనికి డబ్బు ఉండటమేనా? మా అమ్మ నాన్న పెంపకంలో డబ్బు విలువ చెప్పారే కానీ ఇతరుల డబ్బు కోసం ఆశపడ్డం చెప్పలేదండి. నాకు కృష్ణలో నచ్చినవి సింప్లిసిటీ, కష్టపడాలనే తత్వం. నేనలా ఉన్నాను కాబట్టే నా అనుకునే మనిషి కూడా అలాగే ఉండాలనుకున్నాను. అందుకే ఆ మనస్తత్వం ఉన్న కృష్ణని నేను ఇష్టపడ్డాను. మాతో మీ అంతస్తు తోగకపోతే? మా ప్రేమకి అంతస్తులు తేడా వస్తుందని నాకు తెలుసండి. అందుకే ఆ తేడా వల్ల మేం విడిపోకూడదని ఎంతోమంది దేవుళ్ళకి నేను మొక్కుకున్నాను. నా మొక్కులు ఫలించినట్టుగా మీరు నన్ను ఆశీర్వదించడానికి వస్తున్నారని తెలిసి మనసులో ఎంతగానో సంతోషించాను. మనకి మంచి చేయడానికి దేవుడే మనిషి రూపంలో వస్తాడు అంటారు. అది మీరే అనుకున్నాను. అబ్బా అర్చన, ఈ కాఫీలు అందరికీ ఇవ్వమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఓ మంచి ఫ్యామిలీలో ఓ మంచి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చూపించారు హర్ష. థ్యాంక్స్. అమ్మాయి జాతకం ఉందా? ఉందండి.
నాకు జాతకాలంటే కాస్త నమ్మకం ఎక్కువ. ఆ జాతక ఫలితం కూడా సంతృప్తికరంగా ఉంటే నిశ్చితార్థం గురించి తర్వాత మాట్లాడుకుందాం. అలాగేనండి, అమ్మాయి జాతకం తీసుకొస్తా. మీ ఇద్దరు భార్యాభర్తలయ్యే అవకాశం అస్సలు లేదు.